హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంతి రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా తయారు చేసుకునే ఆలూ చిప్స్. ఇలా ఓసారి తయారు చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకి కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా డీప్ ఫ్రై చేసుకొని తినేయొచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ చిప్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కలపాల్సిన కొన్ని మెయిన్ ఇంగ్రీడియెంట్స్‌ని అలాగే సింపుల్ వేలో ఈ ఆలూ చిప్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. పర్ఫెక్ట్‌గా చేసుకునే ఈ ఆలూ చిప్స్ ఒక్కసారి నేను వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా మీరు వేస్తూ చేసుకుంటే 1 ఇయర్ పాటు కూడా ఇలాగ తెల్లగా సేమ్ మనకి స్వీట్ షాప్స్‌లో దొరుకుతాయి చూడండి ఆలూ చిప్స్ కొంచెం వేఫర్స్‌లా కరకరలాడుతూ ఉంటాయి. అలాంటి చిప్స్‌లా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం గనుక మీరు ఈ ఆలూ చిప్స్‌ని ఇంట్లో తయారు చేయాలి అనుకున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. రోజు కూడా కొత్త కొత్త రెసిపీస్ అయితే మన ఛానల్‌లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ఇక్కడ నేను 2 కిలోల ఆలుగడ్డల్ని తీసుకున్నాను. వీటన్నిటిని కూడా 1కి 2 సార్ల నీట్‌గా వాష్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా వాష్ చేసుకోవడం వల్ల వాటిపైన ఉండే డస్ట్ మొత్తంగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిపైన ఉండే పొట్టును మొత్తం తీసేసుకోవాలి. కొందరైతే ఈ పొట్టును కూడా అలాగే ఉంచేస్తారు. కానీ తీసేయడం వల్ల కొంచెం మనకి టెక్స్చర్ అయితే చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగే చూపించిన విధంగా మొత్తంగా కూడా ఆలుగడ్డలన్నింటినీ పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటిలో ఈ ఆలుగడ్డలన్నింటినీ వేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలు తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు ఉన్న ఆలుగడ్డలు తీసుకుంటే ఎండిన తర్వాత కూడా వాటి సైజ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటాయి. మరి మనం చిన్న సైజు ఆలుగడ్డలు తీసుకుంటే అయితే ఎండిపోయిన తర్వాత మరీ చిన్నగా ఉంటాయి. ఇప్పుడు వీటిని స్లైస్ చేసుకునేటప్పుడు మరో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా నిలువుగా స్లైస్ చేసుకోవాలి. అడ్డుగా స్లైస్ చేసుకున్నట్టయితే పొడవుగా వస్తాయేమో కానీ సైజ్ అనేది అన్నీ ఒకేలా రాదు. ఇలా నిలువుగా చేసుకుంటే మనకి అన్ని పీసెస్ కూడా ఒకే సైజులో వస్తాయి. కొంచెం మనం ఈ ఆలుగడ్డల్ని స్లైస్ చేసుకునేటప్పుడు కాస్త నొక్కిపెట్టి స్లైస్ చేసుకోవాలి. కొంచెం నొక్కిపెట్టి స్లైస్ చేయడం వల్ల కొంచెం లావుగా వస్తాయి. ఇలా కాస్త లావుగా వస్తేనే చిప్స్ ఎండిన తర్వాత మరీ విరిగిపోకుండా పల్చగా అవ్వకుండా ఉంటాయి. చూసారు కదా చూపించినట్టుగా ఇలా లావుగా స్లైస్ చేసుకోండి. ఇలా మనం నిలువుగా స్లైస్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఇలాగే మిగతా ఆలుగడ్డలన్నింటినీ కూడా స్లైసెస్‌గా చేసుకోండి. ఖచ్చితంగా ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ లావుగా వచ్చేలా స్లైస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా అన్నింటినీ కూడా మరో 2, 3 సార్లు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లైసెస్‌లో స్టార్చ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కదా! అలా 2, 3 సార్లు వాష్ చేసుకున్నట్టయితే స్టార్చ్ అనేది కాస్త తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3/4 వరకి ఫ్రెష్ వాటర్‌ని తీసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న పటికె ముక్కని, 1 ఇంచు పటికె ముక్కని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం మనము రోట్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలా చేసుకొని ఇందులో వేసుకోండి. వాటర్‌లో త్వరగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత 1 స్పూన్ వరకి సాల్ట్‌ని అలాగే 1 స్పూన్ తినే వంట సోడా ఉంటుంది కదా! దాన్ని వేసుకోవాలి. ఈ రెండిటిని వేసుకోవడం వల్ల ఆలుగడ్డ అనేది త్వరగా నల్లబడకుండా ఉంటుంది. అలాగే మనం ఎండబెట్టిన తర్వాత కూడా అలాగే తెల్లగా ఉండిపోతుంది. ఇవన్నీ కూడా మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఇవి వేస్తేనే ఆలు చిప్స్ మొత్తం కరకరలాడుతూ వస్తాయి. అలాగే టెక్స్చర్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నీ వాటర్‌లో బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ అన్నింటిని కూడా వేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 4 అవర్స్ పాటు నాననివ్వండి. 4 అవర్స్ నానడం అనేది కంపల్సరీ. 4 అవర్స్ తర్వాత ఈ ఆలు చిప్స్ అన్నీ కూడా ఇలాగా గట్టిగా క్రిస్పీగా అవుతాయి. ఇలా 4 అవర్స్ నానితే ఆలు స్లైసెస్ అన్నీ కూడా వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం వేడి నీళ్ళలో ఉడికించుకుంటాం కదా! అప్పుడు అవి విరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఉంటుంది. నానబెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో సగం వరకి వాటర్‌ని వేసుకొని, ఒక స్పూన్ వరకి సాల్ట్, ఓ స్పూన్ వరకి వంట సోడా, అలాగే చిటికెడు పటిక. ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా వేసుకొని వాటర్‌ని బాగా మరిగించండి. ఇది ఇలా కొంచెంగా వేడెక్కి మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆలు స్లైసెస్‌ని నెమ్మదిగా జాగ్రత్తగా వీటన్నిటిని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ అవసరం ఉంటే ఆలు స్లైసెస్ మునగలేవు అని అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లేకపోతే అవైనా సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా ఉడికించడం వలన ఆలుగడ్డలో ఉండే స్టార్చ్ మొత్తం పోతుంది. ఈ స్టార్చ్ మొత్తం కూడా ఇలా పైన తెల్లగా నురుగులా వస్తుంది. మనం ఇన్‌స్టాంట్‌గా చేసుకునే ఆలు చిప్స్ అయినా, లేదా ఇలా ఉడకబెట్టి చేసుకునే ఆలు చిప్స్ అయినా కూడా రెండిట్లల్లో కూడా స్టార్చ్ పర్సెంటేజ్ తగ్గితేనే చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక 15-20 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత వాటిలో ఉండే స్టార్చ్ మొత్తం పైన ఇలా నురుగులా ఫామ్ అవుతుంది. ఆలు స్లైసెస్ మొత్తం కూడా ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి.
ఏదైనా ఒక స్లైస్ని మనం ఇలా చేత్తో ఓసారి చెక్ చేసుకుంటే ఇది ఇలా విరిగిపోయినట్టుగా అవ్వాలి. అలా అయితే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు ఈ పైన తేరిన ఈ నురుగునంతా కూడా తీసేసుకోండి. మిగిలిన ఆలు స్లైసెస్ అన్నిటిని కూడా చల్లటి నీళ్ళల్లో వేసుకోవాల్సి ఉంటుంది. పోయినంత వరకు నురుగును తీసేసిన తర్వాత 2 గిన్నెలలో చల్లటి నీళ్ళు వేసుకొని ఆ చల్లటి నీళ్ళలో ఈ ఆలు స్లైసెస్ అన్నిటిని వేసుకోవాలి. వేడి నీళ్ళలో నుంచి తీసి డైరెక్ట్గా చల్లటి నీళ్ళలో వేయడం వలన ఇంకా అవి మళ్ళీ కుక్ అవ్వకుండా ఉంటాయి. అదే వేడి నీళ్ళల్లో అలాగే ఉంచితే మాత్రం తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలా చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఓ 5 మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని వాటర్లో నుంచి సపరేట్ చేసుకోండి. ఇలా ఆలు స్లైసెస్ అన్నిటిని కూడా ఓ స్ట్రైనర్ లాంటి బౌల్‌లో వేసుకున్న తర్వాత ఓ 10 నిమిషాల నుంచి పావుగంట వరకి అలాగే వదిలేసేయండి. వాటిలో ఉండే వాటర్ మొత్తం కూడా కిందికి దిగుతుంది. చల్లటి నీళ్ళల్లో వేసుకోవడం మాత్రం కంపల్సరీ. అస్సలు స్కిప్ చేయకండి. చల్లటి నీళ్ళల్లో వేస్తేనే ఆలుగడ్డ మెత్తబడకుండా ఉంటుంది, విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని 10 నిమిషాల తర్వాత బిల్డింగ్ పైన ఖచ్చితంగా దీనికి ఎండ అయితే మ్యాండేటరీ. డైరెక్ట్ సన్‌లైట్ పడితేనే ఇవి పర్ఫెక్ట్‌గా ఎండుతాయి. ఒక పాలిథీన్ కవర్‌ని కానీ లేదా ఒక కాటన్ క్లాత్ కానీ ఇలా పరుచుకొని వాటన్నిటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆలు స్లైస్ అన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మొత్తం అన్ని ఆలు స్లైసెస్‌ని కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఎండుతవి. ఒకదానిపై ఒకటి పెట్టారంటే మాత్రం ఎండిన తర్వాత అతుక్కుపోతాయి. సో, ఒక్కొక్కటిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఓ 1 డే మొత్తం ఎండబెట్టుకోండి. 1 డే ఎండితే సరిపోతుంది. మార్నింగ్ 9కి పెట్టుకున్నాను నేను. ఈవినింగ్ 6:30 వరకి ఆలు చిప్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూసారు కదా! ఇవి మనకి సేమ్ సూపర్ మార్కెట్‌లలో, షాప్స్‌లో బయట అమ్మేవాళ్ళు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వచ్చాయి. ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఒక చిన్న బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడి ఎక్కువగానే ఉండాలి. అలా హై ఫ్లేమ్‌లో వేడి ఎక్కువగా ఉంటేనే ఇవి త్వరగా తెల్లగా వస్తాయి కూడా. ఇంతే ఇలా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నామంటే త్వరగా ఆయిల్ పట్టకుండా కూడా వస్తాయి. కొంచెం ఆయిల్ పోయేంత వరకి ఇలా క్రాస్‌లో పెడితే ఆయిల్ కంప్లీట్‌గా పోతుంది. ఒకవేళ మీకు మరీ ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే టిష్యూ నాప్కిన్‌లో వేసుకోండి తగ్గిపోతుంది. ఇలాగే మనకు నచ్చినన్ని ఆలు చిప్స్‌ని ఫ్రై చేసుకొని నచ్చినట్టుగా ఎప్పుడంటే అప్పుడు కావాల్సొస్తే అప్పుడు తినొచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా తెల్లగా కరకరలాడుతూ వచ్చాయో. ఇవి తింటుంటే మనకి సేమ్ బయట కొన్న వాటికి ఏమాత్రం కూడా తీసిపోవు. వీటిపై నుంచి కొంచెం టేస్ట్ కోసం కాస్త సాల్ట్‌ని అలాగే కారంని కూడా వేసుకోండి. నచ్చితే మీకు చాట్ మసాలాని కానీ లేదు ఆమ్చూర్ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ ఉప్పుని అలాగే కారంను మాత్రమే వేసుకున్నాను. ఇలా ఈ రెండిటిని వేసుకున్న తర్వాత ఓసారి పైకి కిందకి టాస్ చేశామంటే అన్ని పీసెస్‌కి కూడా పడుతుంది. ఇంతే సింపుల్‌గా టేస్టీగా ఉండే ఆలు చిప్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! ఇలా చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కాస్త ఫార్వర్డ్ అయితే చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.